హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణ్మయి శారీస్ ఫ్రమ్ హన్సిత క్రియేషన్స్. హన్సిత క్రియేషన్స్ నుంచి ఎలాంటి శారీస్ రిలీజ్ చేస్తుంది కిరణ్ ఈ వీక్ అని ఎదురు చూస్తున్నారు కదా. మీరందరు మెసేజెస్లో నాకు అర్థమవుతుందండి, చాలా వెరైటీస్ ఇవ్వాలనే ఉంది నాకు కూడా. సో కలర్ఫుల్గా మన కంటిన్యూ మన వర్క్తో కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ వర్క్ మన ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన ఈ ఎపిసోడ్ చాలా వెరైటీగా కలర్ఫుల్గా ఉంది. అజ్రక్ మన ఫ్యాబ్రిక్లో మనకి నచ్చిన, నేను క్వాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే నా ఫ్యాబ్రిక్ అనమాట ఇది నేను తీసుకున్నది. దీన్ని వచ్చేసి బయట మనకి మోడల్ సిల్క్లో ఈ అజ్రక్ దొరుకుతాయి మీకు. నేను సాటిన్ క్రేప్లో అజ్రక్ డిజైన్ చేసుకున్నాను. మన ఫ్యాబ్రిక్ పంపించి అజ్రక్ డిజైన్ చేసుకున్నా. ఇది చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. శారీ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా టిష్యూ పళ్ళు ఇచ్చాను. జరీ బార్డర్ రావడం వల్ల ఈ టిష్యూ పళ్ళుకి చాలా అందంగా ఉంది, వెరైటీగా. ఈ స్కిల్డ్ ఆర్టిస్టులతోటి నేను ఇలా ప్లాన్ చేసుకున్నానండి. అజ్రక్లో కూడా చాలా వెరైటీస్ మీరు చూసే ఉంటారు బయట. ఇలా ఈ కలర్ఫుల్గా మన ఫ్యాబ్రిక్ మీద రావడం వల్ల, అజ్రక్ విత్ కిరణ్మయి హ్యాండ్ ఉండటం వల్ల మీకు వెరైటీ శారీస్ దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి శారీ చాలా కంఫర్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, నో మెయింటెనెన్స్ అండి. ఇది శారీ వచ్చేసి ప్రైస్ మేము మీకు స్క్రీన్ మీద ఇవ్వట్లేదు, మెసేజ్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఓకే, దీంట్లో కలర్స్ చూపిస్తానండి. శారీ వచ్చేసి చాలా డిఫరెంట్గా కంఫర్ట్ అయితే ఉంది. దీంట్లో కలర్స్ చూపిస్తానండి. యాక్చువల్గా దీనికి బ్లౌజ్ వచ్చేసి అజ్రక్లోనే వచ్చింది. నేను వచ్చేసి గోల్డ్ కలర్ వేసుకున్నాను దానికి కాంబినేషన్. ఇప్పుడు ట్రెండీగా ఉన్న వాటిలో అజ్రక్ కోట్ అండి. మన హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ఎప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. అజ్రక్ కూడా ఒకసారి మన ఫ్యాబ్రిక్లో చేద్దామనే ప్లాన్ తోటి ఇది తీసుకున్నా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది డిజైనింగ్లో బ్లాక్స్తో. మీకు నచ్చితే ప్లెయిన్ వేసుకోండి, నాకైతే కొంచెం ప్లెయిన్ అయితే ఇది ఇంకా బయటకు వస్తనే ఫీల్ ఉంది. ఫ్యాబ్రిక్ చాలా అందంగా, ఇటుక కంఫర్ట్ ఉందండి. పళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్యాబ్రిక్ నచ్చుద్ది, ఈ డిజైనింగ్ నచ్చుతుంది. బుక్ చేసుకోండి. దీని నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తానండి. నేను కట్టిన మిర్చి రెడ్లో ఇది పింక్ అండి, కొంచెం బ్రైట్ పింక్. ఇది ఇలా మీరు కాంట్రాస్ట్ ఈ బ్లౌజ్ వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ దీనికైతే బ్లౌజ్ ఇలా బాగుంది. పళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఇలా టిష్యూ పళ్ళు, గోల్డ్ జరీ పళ్ళు రావడం వల్ల మీకు రిచ్ లుక్ ఉందండి, చాలా క్లాస్గా కనపడుతుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ ఇదండి. నాకు కంప్లీట్గా మన శారీస్లో కాంట్రాస్ట్ బ్లౌజ్లే ఇష్టం, బట్ కొన్ని శారీస్కి కలర్ఫుల్గా ఇలా కూడా బాగుంటుంది. ఇలా బార్డర్ వచ్చిందండి. ఇంట్లో కాఫీ కలర్లో ఇది ఒక కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా ఇలా బ్రైట్గా, అజ్రక్ అనేది ఇదొక టైప్ ఆఫ్ ఆర్ట్ అండి. కలర్ఫుల్గా ఉంది శారీ అంతా కూడా. పళ్ళు వైపే నేను బ్లౌజ్ అటాచ్డ్ ఉందండి. ఇది బాందిని స్టైల్లో. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, ఇలాగా గోల్డ్ జరీ వచ్చింది. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి. ది బ్లౌజ్ ఇది ఇండిగో కలర్ అంటారు, ఐడియా ఉందా? అలా ఉంది. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా టాజిల్, ఇది డిఫరెంట్ ఉంది. రిచ్ పళ్ళు ఇవ్వలేదు, గోల్డ్ టిష్యూ ఇవ్వలేదు, ఒక డిఫరెంట్ పళ్ళు ఇచ్చాం. టాజిల్ వచ్చేసి ఇలాగా ఉంది, ట్రెడిషనల్ టాజిల్స్ ఉన్నాయి. పళ్ళు ఇలా వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో ఫ్లోరల్ వచ్చిందండి. సింపుల్గా హైనెక్ కుడించుకున్నా బాగుంటాయి. ఇవి జర్నీస్కి అయితే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది నాకు. ఇది ఫ్యాబ్రిక్ నచ్చితే మీకు డీటెయిల్స్ ఇస్తామండి. మా ఛానల్లో మెయిన్గా మీకు చూపించేది కంఫర్ట్ ఉన్న ఫ్యాబ్రిక్స్, నో మెయింటెనెన్స్ ఫ్యాబ్రిక్స్ అండి. ఓకేనా? నేను వేసుకున్నది ఒక డిజైన్, ఇదొక స్టైల్లో ఉంది.
మనం ఎలా అయినా డ్రేప్ చేసుకుని వెళ్ళొచ్చు. చాలా సింపుల్గా ఉంది, నలిగినట్టు అస్సలు అనిపించట్లేదు ఫ్యాబ్రిక్. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో డార్క్ ఉందండి. ఇట్లా ఫ్యాబ్రిక్ ఇది. దీంట్లో ఇంకొంచెం డార్క్ కలర్ అండి. అసలు చూస్తేనే అన్ని కట్టుకోవాలనిపించే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. డార్క్ రావడం వల్ల ఇది మన కలర్ బయటకు వచ్చేసి ఇంకా అందంగా కనపడతాం నాకు తెలిసి. ఈ ఫ్యాబ్రిక్ ఫిట్టింగ్ కూడా బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్ వస్తుందండి. ఎందుకనంటే నాకు అన్ని ఫ్యాబ్రిక్స్ గురించి కొంచెం లైట్గా ఐడియా ఉంది. ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది పళ్ళు. నా దగ్గర మీకు మెజర్మెంట్స్ పంపించేస్తే డిజైన్ చేసి బ్లౌజ్ కూడా పంపిస్తానండి. నా బొటిక్లో ఆ ఫెసిలిటీ ఉంది. నచ్చితే మీరు చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. బ్లౌజ్ వచ్చేసి ఇలా. సింపుల్గా ఉన్నాయి శారీస్, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదండి, మీరు చూస్తే అర్థమైపోతుంది. ఫ్లోయీ మెటీరియల్ ఇది, ట్రాన్స్పరెంట్ లేదు. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా. మన టేస్ట్ ప్రకారం బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అండి. నేను ఇంత డిజైన్ ఉంటే నేనైతే ప్లెయిన్ వేసుకుంటాను. మీకు నచ్చితే ఇలా కుట్టించేసుకోండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ప్రతి కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడే కట్టుకోవాలనిపించేలా ఉన్నాయండి ఇవి. ఫ్యాబ్రిక్ని బట్టో ఏంటో మరి. పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఫ్లోరల్ లాగా ఉందండి. చూసారు కదా, అజ్రక్లో ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా కంఫర్ట్గా, నీట్గా, లైట్ వెయిట్గా ఉన్నాయి. నో మెయింటెనెన్స్. ఇప్పుడు మన ఫ్యాబ్రిక్లో ఒక బెనారస్ జూట్ అనేది ఒక 5 శారీస్ చూపిస్తున్నానండి. దాంట్లో వచ్చేసి నో మెయింటెనెన్స్. అది కూడా దీని ప్రైస్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి. ఒక పీచ్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ జరీ బ్లౌజ్, సేమ్ నేను వేసుకున్న అలాంటి బ్లౌజ్ ఇచ్చాను. ఇది వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. కలర్ కాంబినేషన్స్ మీకు తెలిసిందే, పేస్టల్ షేడ్స్ వాడతాను నేను. ఇదే బ్లౌజ్ ఇచ్చాను నేను మీకు కూడా. నేను ఈ బ్లౌజ్ ప్లాన్ చేశాను దీనికి. బెనారస్ జూట్ క్రేప్ అండి ఇది. సింపుల్గా ఉంది, అలా అని మందంగా లేదు, మరి చాలా కంఫర్ట్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, రోలింగ్ అవసరం లేదు. పళ్ళు. దీంట్లో కలర్స్ చూపిస్తానండి. దాంట్లో లెవెండర్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చింది. ఇది న్యూ ఫ్యాబ్రిక్. దీంట్లో శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను. దీని నెక్స్ట్ ఒక ఎపిసోడ్ ప్లాన్ చేస్తానండి. నేను ఇది యూజ్ చేశాను, పర్ఫెక్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ డిజైనింగ్, ఈ కాన్సెప్ట్స్, ఈ ఫ్యాబ్రిక్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే నా ఛానల్లో కొనుక్కుంటున్నారు. ఆఫ్లైన్ కూడా వస్తున్నారు, చాలా వెరైటీస్ దొరుకుతున్నాయని. యాపిల్ గ్రీన్ ఇది. పోల్కా డాట్స్ ఇచ్చాం శారీ అంతా కూడా.
చిన్న బార్డర్, ఇది సింపుల్ గా ఉంది. జార్జెట్స్ కి వచ్చే బార్డర్ లా కాకుండా కొంచెం విత్ లో ఇచ్చాము. ఇది సింపుల్ పార్టీ లుక్ ఉంటుందండి. ఇది బాగుంది ఇలాగా. దానికి వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ లో బ్లౌజులు ఇచ్చాను. ఇదే బార్డర్ లో ఉన్న బ్లౌజులు. దీంట్లో లెమన్ గ్రీన్ అండి, చాలా బాగా కనపడుతుంది శారీ. నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి. కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ, ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి. కాంట్రాస్ట్ బ్లౌజ్. బ్లూ అండి, అసలు ఈ బ్లూకి లెమన్ ఎల్లో ఎక్సలెంట్ ఉంది శారీ. పళ్ళు. ఈ 5 శాంపిల్స్ చూపించానండి. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఫీల్ చేసిన తర్వాత ఒక ఎపిసోడ్ చేస్తాను. ఇది చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. బ్లౌజ్ లెమన్ ఎల్లో విత్ బ్లూ. చూసారు కదండి ఈ ఫ్యాబ్రిక్లో కలర్ కాంబినేషన్స్. నేను ఇప్పుడు లాస్ట్లో నేను మీకు చూపించే పెయింటింగ్ శారీ, డిజైనింగ్ శారీ చూపిస్తాను. పళ్ళు అండి ఇది. శారీ అంతా కూడా ఇలా కలంకారీ డిజైన్లో క్రీమ్ మీద డిజైన్ చేశాను సింపుల్గా. శారీ అంతా ఇలా కలర్ఫుల్గా పెయింటింగ్ చేశానండి, హ్యాండ్ పెయింటింగ్. దాని బ్లౌజ్ వచ్చేసి కొంచెం రిచ్గా ఇచ్చాను. కలంకారీకి హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఉన్న బ్లౌజ్ ఇచ్చానండి. అదే డిజైన్ని ఈ శారీ మీద చేశాను. టసర్ కోట, ఇది ప్యూర్ టసర్ కోట. క్రీమ్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరండి, చాలా బాగుంటాయి. పళ్ళు ఇది. పళ్ళులో కొంచెం ఈ పీచ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేసుకుని దానికి తగ్గ కలర్లో బ్లౌజ్ ఇచ్చానండి. బ్లౌజ్లో ఉన్న కలర్ కాంబినేషన్తో పెయింట్ చేశాను. క్రేప్లో, ప్యూర్ క్రేప్లో ఒక సింపుల్ శారీ అండి. సింపుల్గా కనపడినా మనం చాలా బాగుండే ఒక శారీ. బ్లాక్ విత్ మస్టర్డ్, ఎక్సలెంట్ కాంబినేషన్. ఎవ్వరికి కూడా నచ్చకుండా ఉండదు. శారీ ఇలా ఉంది, లైట్ వెయిట్, ప్యూర్ క్రేప్, బ్లాక్ కాంట్రాస్ట్లో బాతిక్ బ్లౌజ్ ఇచ్చాను. శారీ చాలా ఓకేనా, నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి. ఫస్ట్ శారీ ఫస్ట్ డే ఇస్తాను. నెక్స్ట్ శారీ మాత్రం నేను డిజైన్ చేయడానికి ఒక 10 days పడుతుంది, చేసి ఇస్తాను. సింపుల్ డిజైన్సే ఇష్టం అండి, యూనిక్గా ఉంటాయి. ఫ్లోరల్స్ అన్నీ కంటిన్యూ కాకుండా కొన్ని అప్పుడప్పుడు ఇలా కొనుక్కుంటే మన వార్డ్రోబ్లో స్పెషల్ శారీస్ ఉంటాయి. చూసారు కదా, నా ఇలాంటి కాంబినేషన్స్, ఇలాంటి శారీస్ కావాలంటే నా స్టోర్ విజిట్ చేయండి. ఇన్స్టా కూడా ఉంది మాది, విజిట్ చేయండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ కిరణ్ మై శారీస్. థ్యాంక్ యూ సో మచ్.